అలానే సీనియర్ ఐపీఎస్ అయినటువంటి పివి సునీల్ ఇవాళ విచారణకు హాజరయ్యారు. సో ఈ విచారణ గతంలోనే ఆయన నిర్వహించాల్సి ఉంది, కానీ వ్యక్తిగత కారణాలతో ఆయన హాజరు కాకపోవడంతో తిరిగి ఇవాళ హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే పివి సునీల్ హాజరయ్యారు. సో ఒకసారి కేసు సంబంధించినటువంటి పూర్వాపరాల్లోకి వెళ్తే మనం 2021 మే 14న అప్పట్లో నర్సాపురం పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్సీపీలో ఉంటూనే ఆ పార్టీ సంబంధించినటువంటి ఏదైతే తప్పొప్పులపైన ఆయన విమర్శలు చేయడం, ప్రభుత్వం పైన కూడా ఆయన విమర్శలు చేస్తున్నారని చెప్పి రాజద్రోహం కేసులో భాగంగా ఆయన్ను అరెస్ట్ చేసింది సిఐడి. సో అదే ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవాల్సినటువంటి ఆయన జైల్లో అంటే పోలీసుల కస్టడీలో ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో పోలీసుల వద్ద ఉన్నప్పుడు ఆయన్ను చిత్రహింసలకు గురి చేశారు అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. సో ఆయన గతంలో కూడా చాలా వివరంగా చెప్పారు. తనను కాళ్ళపైన కొట్టారు, తర్వాత మళ్ళీ 1-2 సార్లు అటు ఇటు దొర్లించి మళ్ళీ కొట్టారు, నడవమని చెప్పి మళ్ళీ కొట్టారు, గుండెలపైన కూడా కూర్చున్నారు అనేటువంటి అంశాలను కూడా ఆయన చాలా సందర్భాల్లో చాలా విషయాల్ని ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. సో దీని నేపథ్యంలోనే ఆ తర్వాత జరిగినటువంటి ప్రక్రియలో ఆయన కేసు పెట్టడం, దీనిపైన విచారణ కొనసాగుతోంది. సో దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే ఈ కేసులో చాలామంది అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయినటువంటి వారిలో కూడా మనం చూస్తే, ఎందుకంటే A1గా సునీల్ కుమార్ ఉన్నారు, A2గా ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు, A3గా అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తర్వాత A4గా విజయపాల్, A5గా మా గుంటూరు జీజీహెచ్ సంబంధించినటువంటి మాజీ సూపరింటెండెంట్ అయినటువంటి సత్యవతి గారు కూడా ఉన్నారు. సో వీరందరి యొక్క వరుస క్రమం చూసినప్పుడు ఇప్పటికే మనం చూసాం, చాలామందిని కూడా విచారించడం జరిగింది. దామోదర్ ఐపీఎస్ ఆయన గతంలో ప్రకాశం జిల్లా ఒంగోలు ఎస్పీగా ఉన్నారు. ఆయన కేసును ఆయనకు అప్పచెప్పడం జరిగింది, ఆయన కూడా విచారించారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన ప్రస్తుతం విజయనగరం ఎస్పీగా పనిచేస్తున్నారు. ఆయనే ఈ కేసును కూడా ప్రస్తుతం విచారిస్తూ పివి సునీల్ను కూడా ఇవాళ విచారించడం జరిగింది. అసలు ప్రధానంగా ఈ విచారణకు సంబంధించిన విషయంలో కూడా గతంలో రఘురామకృష్ణరాజు ఈ కేసు సంబంధించిన వ్యవహారంలో అందరినీ కూడా విచారించాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేయడం, సో ఆయన గుండెలపైన ఎవరు కూర్చున్నారు, ఆ వ్యక్తులు ఎవరు గుర్తించారా అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా కొంతమంది నేను గుర్తించగలిగానని ఆయన చెప్పడం, ఇవన్నీ కూడా జరుగున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఇవాళ పివి సునీల్ కుమార్ ఆయన విచారణ ఎదుర్కొన్నారు. సో ఇప్పటికే మనం చూస్తే అటు ప్రభావతి కావచ్చు, విజయపాల్, వీళ్ళ యొక్క విచారణ కూడా పూర్తయింది. సో ప్రస్తుతం పివి సునీల్ ఎంతసేపు విచారణ సాగింది, ఎలా విచారణ సాగింది, ఏంటి అనేది కూడా విచారణ కూడా పూర్తయింది ప్రస్తుతం గుంటూరులో. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అందించేందుకు కూడా గుంటూరు నుంచి సాంబశివరావు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలానే గతంలో ప్రభావత్ కావచ్చు, లేకపోతే విజయపాల్, ఇంకా మిగిలినటువంటి వారు అప్పట్లో ఉన్నటువంటి చాలామందిని, కామేపల్లి తులసిబాబు, ఈయన కూడా గతంలో విచారించడం, అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్ ఒంగోలు నుంచి కూడా వెంకట్ మనతో పాటు అందించేందుకు వెంకట్రావు కూడా సిద్ధంగా ఉన్నారు. సో ముందుగా ఒకసారి మనం సాంబశివరావు దగ్గరికి వెళ్దాం, గుంటూరుకి. గుడ్ ఈవినింగ్ సాంబశివరావు, ఏంటి విచారణ పూర్తయిందా? ఎంతసేపు విచారణ జరిపారు? ప్రధానంగా ఏ అంశాలపైన విచారణలో సమాచారం కావాలని చెప్పి కోరారు? సో ఏంటి అసలు విచారణ సంబంధించినటువంటి మన దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి?